ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. بسم الله الرحمن الرحيم. واتل نبأ إبراهيم صدق الله العظيم. اللهم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني ويفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. గౌరవనీయులైన పెద్దలు, నస్రియ అభిలాషులారా, సోదరిమణులారా, సర్వస్తోత్రములు, సర్వ గొప్పలు, సర్వ పొగడ్తలు ఆ నిఖిల జగతి పరిపోషకుడైన అల్లాహ్ కొరకే. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేనే లేడు. కారుణ్యమూర్తి హజరత్ ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ కరుణ, కృప, శాంతి అమితంగా వెదజల్లుగాక. ఆమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. సోదరులారా, సోదరిమణులారా, అల్హమ్దులిల్లా బక్రీద్ పండగ పర్వదినం మనం గడుపుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏవైతే ఆరాధన రూపంలో ఆయనకు అర్పించామో అల్లాహ్ వాటినన్నింటినీ స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా ఈ పుణ్యకారాలకు ప్రతిఫలాన్ని ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పదిలపరచుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర గ్రంథం ఖురాన్లో ఏదైతే పండగ మనం చేసుకున్నామో ఆ పండగ నాయకుడు హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా జీవిత చరిత్రను గురించి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తన అనుచర సమాజానికి చెప్పండి, వినిపించండి అని ఖురాన్ పవిత్ర గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వత్లు నబఅ ఇబ్రాహీం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పవిత్ర గ్రంథం ఖురాన్లో ఇబ్రాహీం అలైహిస్సలాం గాథను కూడా జనాలకు చెప్పండి, మీ ఒక అనుచర సమాజానికి చెప్పండి. గాథను చెప్పటం వల్ల మనిషికి ఏమవుతుంది అంటే తొందరగా అర్థమవుతుంది అంట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా గాథలు చెప్పాడు. సూర కహఫ్ ఒక గాథ, అహ్సనల్ ఖసస్ అని అన్నాడు, యూసుఫ్ అలైహిస్సలాం గారి గాథ. ఇలా గాథ చెప్పడం వల్ల కథ లాంటి వాతావరణం, జరిగిన సన్నివేశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషులకు చెప్పడం వల్ల వాళ్ళ మెదడిలో, మస్తిష్కంలో ఈ విషయం కరెక్ట్గా అతుక్కుపోతుంది అనమాట. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా విషయాలు ఉదాహరణలు ఇచ్చి మరి గాథలు, జరిగిన జీవిత చరిత్రలు, మరి ఇతర జాతులు ఏదైతే చేసి వారి జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ ఉల్లంఘించడం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగినాయో ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర గ్రంథంలో సూర ఖసస్ అని ఒక సూరాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టేశాడు. అందులో అన్ని చరిత్రలు, గాథలు ఉన్నాయి. కారణం ఏంటంటే మనిషికి తొందరగా అర్థమైపోతుంది ఈ విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వత్లు నబఅ ఇబ్రాహీం. ఈ గ్రంథంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చరిత్రను కూడా చెప్పండి. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి చరిత్ర ఏమిటి? అల్లాహ్ అంటాడు, వఇద్ ఖాల లి అబీహి వ ఖౌమిహి మా తఅబుదూన్ అంటున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రిని, నాన్నగారు మరి సమాజాన్ని కూడా ఉద్దేశించి అంటున్నారు. ఖౌమిహి తన జాతి వారిని కూడా ఉద్దేశించి అంటున్నాడు, మా తఅబుదూన్, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? చూడండి, ఒక బాల్య దశ నుంచి కొద్దిగా యుక్త వయసుకు వచ్చే ఆ పిల్లోడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఆలోచన సరిడి ఎలా ఉందో మన పిల్లల వ్యవహారం
మన ఈ సమాజం ఎట్లా నడుస్తుంది, కానీ ఆ సమాజం వారు ఎలా ఉన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకోసం ఇబ్రాహీం అలైహిస్సలాం గారి చరిత్రను మాకు ఆదర్శంగా ఉంచాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర గ్రంథం ఖురాన్లో అన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఊహాగానం ఎప్పుడైతే ఊహ వచ్చిందో అప్పటి నుంచే మనం జీవించడానికి పరమార్థం ఏమిటి అనే భావన ఉండేది ఆయనకి. వైద్ ఖాల లి అబీహి వ కౌమిహి మా తఅబుదూన్, ఓ జాతి వారులారా, ఓ నా తండ్రి వారు, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే మనిషి జీవిత పరమార్థం ఏంటంటే జీవితంలో ఆరాధన అవసరం. దేహానికి ఎలాగైతే ఆహారం అవసరమో ఆత్మకు ఆరాధన అవసరం. మనిషి ఈ ఆరాధనని వదిలిపెట్టి ఏదైతే శుక్రవారం ఒకరోజు కేటాయించుకున్నాడో మనసు అయితే ప్రశాంతత తాత్కాలికంగా దక్కిపోతుంది, కానీ శాశ్వత ప్రశాంతత రావాలంటే జీవితం చివరి అంచు దాకా ఆరాధన ఈ అంశాన్ని వదలకూడదు. ఒక స్త్రీ తన పాలు తాగే పిల్లకు పాలు పట్టాలి, కానీ పనిలో ఉంది. పాప అయితే కేరింతలు పెట్టేస్తుంది, ఏడుస్తుంది, కానీ పని వదులుకొని రాలేదు. మరి పాపను ఎట్లా సంజాయించాలి, ఎలా బుజ్జగించాలని ఆ ఏడ్చే పాప నోట్లో తీసుకొచ్చి ఒక పాలపీక పెట్టేస్తుంది. పెట్టంగానే ఆ ఒక చిన్న పాప, ఏడుస్తున్న పాప గమ్మున ఉండిపోద్ది. చెప్పండి, ఇది తల్లి తన ఒక దేహంలో నుంచి వచ్చిన పాలు తాగితే ఆ కూతురికి, ఆ పసికందుకి కడుపు నిండుద్ది, ఆవేదన కూడా తీరుద్ది. కానీ ఇప్పుడు ఏమైంది? మోసమైంది. మోసం ఏమిటి? పాలైతే లేదు, కానీ పీకైతే పెట్టారు. సోదరులారా, ధర్మాన్ని వదిలి ఏదైతే మనిషి జీవితం గడుపుతాడో పాల పీకతో సమానమే. డబ్బు వచ్చేస్తుంది, తాత్కాలిక సుఖం అనిపిస్తాడు, కానీ ప్రశాంతత ఉండదు. అడగండి, ప్రశాంతత ఏమిటి? ప్రశాంతత అనేది ఆరాధనలో ఉంది. అందుకోసం అల్లాహ్ అన్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము జిన్నాతుల్ని మానవుల్ని సృష్టించింది ఆరాధన కోసం అన్నాడు. ఆ ఆరాధన లక్ష్యమే మానవుడు విస్మరిస్తే జీవితంలో ఇంకేముంటది? ఏముండదు. డబ్బు ఉండొచ్చు, జేబు నిండొచ్చు, కానీ హృదయం నిండదు, ప్రశాంతత ఉండదు. అందుకోసం అల్లాహ్ అంటున్నాడు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో ఈ యొక్క అంశాన్ని మీరు చూడండి. వైద్ ఖాల లి అబీహి వ కౌమిహి మా తఅబుదూన్, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు, ఏమిటి అసలు మీ సంగతి అనగానే వాళ్ళు జవాబు చెప్తున్నారు. ఖాలు నాబుదు అస్నామన్ ఫనజల్లు లహా ఆకిఫీన్, మేము ప్రతిమలను, చిత్రపటాలను, విగ్రహాలను ఆరాధిస్తున్నాము అన్నారు. అంతే అనలే, దాంతోపాటు ఏమన్నారు? మేము దాని మీద ఆకిఫీన్, మనం ఎతకాఫ్ అంటాం కదా, అలా దాని మీద రూఢిగా మరి శాశ్వతమైన జీవితం దాని మీదే మేము గడుపుతాము అంటున్నారు. చూడండి, ఖాల అస్నామన్ ఫనజల్లు లహా ఆకిఫీన్, ఏమన్నారు? మేము ప్రతిమలను ఆరాధిస్తున్నాము, ఆరాధించటమే కాదు దాని మీద స్థిరంగా ఉన్నాము అంటున్నారు. మానవ సమాజం ఏ కోణంలో పయనిస్తుందో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. అసత్యం మీద ఉండి వారు ఏమంటున్నారు? మేము దాని మీద రూఢిగా ఉండిపోతాం, స్థిరతత్వంగా ఉంటాం అంటున్నారు. మన సత్యం మీద ఉండి కూడా స్థిరతత్వం లేవు. కొంచెంసేపు మసీదులో ఎక్కువసేపు కూర్చోండయ్యా అంటే కూర్చోడానికి కూడా వీలు లేదు. నమాజ్ అవ్వంగానే పిల్లలు బెల్లు కొడితే బ్యాగులు పెట్టుకొని ఎలా పరుగులు తీస్తారో అలాగా అస్సలాము అలైకుం రహమతుల్లా, అస్సలాము అలైకుం రహమతుల్లా ఇమాం గారు చెప్పడమే చాలు, ఇక డోర్ చింపుకొని అందరు క్యూలో నుంచుంటాడు. నేను ముందుకెళ్ళాలి. కానీ ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమిటా మీరు చేస్తుంది అంటే ఖాలు అస్నామన్ ఫనజల్లు లహా ఆకిఫీన్, మేమైతే ఆరాధన చేస్తున్నాం, మా ఆరాధన ఎలాంటిదో తెలుసా? దాని మీద స్థిరంగా ఉన్నాం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆశ్చర్యభరితులైపోయారు. అరే, ఒక ఆధారభూతం లేని అంశాన్ని మీరు తీసుకొని దాని మీద నిలకడగా ఉంటున్నారు, నాకు ఈ విషయం అర్థం కాలేదు. ఖాల హల్ యస్మౌనకుం ఇస్తదౌన్, వారిని అడుగుతున్నారు. ఖాల హల్ యస్మౌనకుం ఇస్తదౌన్, చెప్పండి, మీరు ఎప్పుడైతే వారిని పిలుస్తారో, బాధ ఉందని, ఇబ్బందులు ఉన్నాయని ఎప్పుడైతే వారిని మీరు పిలుస్తారో, ఖాల హల్ యస్మౌనకుం ఇస్తదౌన్, వారు మీ మాటకు మీ బదులిస్తున్నారా? మీ బాధలు, మీ కష్టాలు దూరం అవుతున్నాయా?
ఏమైనా తేడా ఉందా జీవితంలో? హల్ యస్మౌనకుం ఇస్తదౌన్, మీరు పిలుస్తున్నారు సరే, ఏమైనా ఫలితం ఉందా? నాకైతే అర్థం కావట్లేదు, మీకేమైనా అర్థమైతే చెప్పండి అనగానే వాళ్ళు ఏమన్నారు? వయన్ఫౌనకుం ఔ యజర్రూన్, మళ్ళీ అంటున్నారు మీకేమైనా లాభ నష్టాలు కూడా ఏమైనా జరుగుతున్నాయా దీనివల్ల? అంటే మీరు ఆరాధిస్తే లాభం జరుగుతుంది, మీరు వదిలేస్తే నష్టం, ఇట్లా ఏమైనా అవుతుందా? ధర్మం అంటే ఇట్లా ఉండాలి. ధర్మం అంటే ఏమిటి? మానవుడికి ఆచరిస్తే లాభం, ప్రశాంతత. ఆచరణను వదిలేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆగ్రహానికి మానవుడు గురి. లాభ నష్టాలు రెండు వాటిల్లాలి. దీన్ని ఏమంటారు? ఇది ఒక నిబంధన పత్రం అన్నమాట. ఈ నిబంధనలో మానవుడు ఆచరిస్తే ఆనందభరితాన్ని పొందుతాడు, మరి ఆచరణను వదిలేస్తే పరిణామాన్ని అనుభవిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అంశాన్ని మానవుడికి చెప్పాడు. ఔ యన్ఫౌనకుం ఔ యజుర్రూన్, మీకేమైనా లాభ నష్టాలు కూడా జరుగుతున్నాయా అంటే వాళ్ళు ఏమన్నారు? ఖాలు వజదనా అలైహిమ్ ఆబానా కజాలిక యఫ్అలూన్, వాళ్ళు ఏమంటున్నారు? ఇదైతే మాకేం తెలియదండి, మేము మా పితామహులను ఇలా చేస్తుండగా చూసాం. ఏమన్నారు? ఆధారం అడిగారు హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం వారు. లాభ నష్టాలు జరుగుతున్నాయా, పిలిస్తే పలుకుతున్నారు, ఏమన్నా అంతర్భావం ఏమైనా ఉందా, మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే మాకేం తెలియదండి, మాకు ఒకటే తెలుసు, అదేమిటి? ఖాలు వజదనా అలైహిమ్ ఆబానా, మా పితామహులు ఇలా చేస్తుండగా మేము చూసాం. కజాలిక యఫ్అలూన్, మేము కూడా ఇదే చేస్తాం. ఇవాళ సమాజానికి కూడా మేము ఇదే అంటున్నాం. అయ్యా, ఖురాన్లో ఇలా ఉంది, హదీస్ దర్పణంలో సహేతుకమైన హదీస్లో ఇలా ఉంది, నమాజ్ ఇలా చేయాలి, నమాజ్ ఇలా చేయాలి, ఇస్లాం విధానం ఇది, తౌహీద్ అంటే ఇది, ఏకత్వం మీద జీవితం గడిపితే స్వర్గం దొరుకుతుంది అంటే ఈనాటి సమాజం వారు మాకేం జవాబిస్తున్నారు తెలుసా? వజదనా అలైహిమ్ ఆబానా, మేము మా తాత ముత్తాతలు ఇలా చేస్తుండగా చూసామండి. ఫాతిహాలు వాళ్ళు ఇస్తున్నారు, మేము చూసాం. జెండాలు వాళ్ళు ఎత్తారు, మేము చూసాం. పీరు వాళ్ళు ఎత్తారు, మేము చూసాం. వాళ్ళు చేస్తున్నట్టు మనం చేస్తున్నాం అల్లా అంటున్నాడు. దానికి ఆధారం కావాలి. ఏదైనా సరే జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే మానవుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్థమైన రీతిలో ఖురాన్ దర్పణంలో దాని మీద ప్రయాణం చేయాలి. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా సాహిబస్ సిజ్ని అర్బాబుం ముతఫర్రిఖూన ఖైరుం అమిల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు చెరసాలలో వెళ్ళారు. అక్కడ ఇద్దరు ఖైదీలు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. అడిగారు, యా సాహిబస్ సిజ్న్, ఓ నా మిత్రులారా, ఖైదీలో ఉన్న మిత్రులారా చెప్పండి. యా సాహిబస్ సిజ్న్ అర్బాబుం ముతఫర్రిఖూన ఖైరుం అమిల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్, విభిన్న దేవి దేవతల మేళ లేక సర్వశక్తిమంతుడైన సర్వలోకాలకు అధిపతి అయిన ఒక్క దైవం అల్లా మేళ, మీరే చెప్పండి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా సాహిబస్ సిజ్ని అర్బాబుం ముతఫర్రిఖూన ఖైరుం అమిల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్ మా తఅబుదూన మిన్ దూనిహి ఇల్లా అస్మాన్ సమ్మైతుముహా అంతుమ్ వ ఆబాఉకుమ్ మా అంజలల్లాహు బిహా మిన్ సుల్తాన్. అల్లా అంటున్నాడు, యూసుఫ్ అలైహిస్సలాం వారు వారితో మాట్లాడే సంభాషణ మాకు ఎందుకు వినిపిస్తున్నాడండి? యుగాలు జరిగిపోయినాయి, తరిగిపోయినాయి. అందులో ఏదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నచ్చిన విషయం ఉంది. అదేంటి తెలుసా? మా తఅబుదూన మిన్ దూనిహి, మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మా తఅబుదూన మిన్ దూనిహి ఇల్లా అస్మాన్, అవి కొన్ని పేర్లు మాత్రమే. అంతుమ్ అస్మాన్ సమ్మైతుముహా, మీరు మీ పితామహులు పెట్టుకున్న కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే. అంతుమ్ వాబాఉకుం, ఎవరు పెట్టారు పేరు? మీరు పేర్లు పెట్టారు. మీ పితామహులు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే అవి. మా అంజలల్లాహు బిహా మిన్ సుల్తాన్, వీటితో లాభ నష్టాలు జరుగుతుందని దైవం ఆకాశవాణిలో ఏ ఆధారం లేదు. మా అంజలల్లాహు బిహా మిన్ సుల్తాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మిన్ ఇల్లా బిల్ సుల్తాన్ అమర అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు. ఆ నిఖిల జగతి పరిపోషకుడు మీకు ఇచ్చే సందేశం ఏమిటి తెలుసా? అమర అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు, మీరు ఒక్క దైవాన్ని ఆరాధించండి. జాలిక దీనుల్ ఖయ్యిం, ఇది సనాతనమైన ధర్మం, శాశ్వత ధర్మం. ఒక్క దైవాన్ని ఆరాధించటం సనాతనమైన ధర్మం.
సనాతనమైన ధర్మంలో ఇద్దరు ముగ్గురు ముక్కోటి అంశమే ఎక్కడ తలెత్తదు. ఒక మానవుడి స్వభావం అండి ఇది. ఒక వ్యక్తికి ఏదైనా బాధ కలిగితే ఎదుటి వ్యక్తికి ఏమంటాడు? అరే పైనోడు చూస్తున్నాడు రా అంటాడా లేదా? అరే 100 మంది చూస్తున్నారు రా పైనోడు, దేవుడు ఎవడో కూడా సాయం చేస్తాడు అంటాడా? ఏమంటాడు? పైనోడు చూస్తున్నాడు అంటే బాధలో ఒక్కడే వచ్చేస్తాడు. బాధ వచ్చేసరికి ఒక్కడే వచ్చేస్తాడు, అరే పైనోడు చూస్తున్నాడు రా నిన్ను అని. అదే భావన ఖురాన్ అంటుంది. మా తాబుదూన ఇల్లా అస్మాన్ సమ్మైతుముగా అంతుమ్ వాబాఉకుం మా అన్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్ అమర అల్లాహ్ తాబుదు ఇల్లా ఇయ్యాహు. మీకు ఆదేశం ఏమిటంటే ఒక్క దైవాన్ని ఆరాధించండి. జాలిక దీనుల్ ఖయ్యం. ఇది పాత ధర్మం, ఇది కొత్తదేం కాదు. కొత్త దేవుళ్ళు కొత్త ధర్మం ఏమి కాదు, ఇది పాత సనాతనమైన ధర్మం, అది శాశ్వతమైన ధర్మం. జాలిక దీనుల్ ఖయ్యం వలకిన్ అక్సరన్ నాసి లా యఅలమున్. కానీ చాలా మందికి విషయం తెలియదు. పాతదైతే అందరికి తెలియాలి కదండి, పాతదైతే అందరికి తెలియాలి కదా. ఆ మాటలు ఆలోచనలు పెట్టేవాడేవాడండి, పాత విషయాన్ని ఆలోచించేవాడేవాడు. అంత న్యూ కావాలి, రెడీమేడ్ కావాలి, అంతా ఇప్పుడు తక్కువ కావాలి, ఎక్కువ పని అయిపోవాలి. చూడండి 2 రకాల జుమ్మా నమాజ్ కోసం ఎంత పరుగులు తీసుకొచ్చామో మంచి ఎండలో కూడా. కారణం ఏంటి? స్వర్గం కావాలి. 2 రకాలు చదివితే స్వర్గం వచ్చేస్తుందా? 8 ద్వారాలు తెరిచి నా దాసుడా ఏం నమాజ్ చేసావు, 2 రకాలు చేసినా సరే 5 పూటలు చేసేవాడు వేస్ట్ నీ ముందు. ఏం చేసావు? ఈ అజాన్ కూడా వేస్ట్ నీ ముందు. ఇట్లా లేదండి సిద్ధాంతం. సిద్ధాంతం ఒకటి అయిపోయిన తర్వాత మనిషి జీవితంలో అది ఎట్టగానే ఆచరించాలి. డాక్టర్ గారు అంటారు, ఉదయం 2 గోళీలు వేసుకోవాలయ్యా, 2 టాబ్లెట్లు, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. అడుగుతాడా? అంటే రకం మార్చకుండా ఒకటే కంటిన్యూ వేసుకోమన్నారు, ఏమైనా అవుతుందా? అడుగుతావా? ఎందుకంటే డాక్టర్ గారికి తెలుసు. ఒకటే విషయం పదే పదే చేస్తానికి ఆయన చెప్తే ఒప్పుకుంటున్నావు. అల్లా చెప్పాడు 5 పూటలు నమాజ్ చేయండి అంటే ఒప్పుకో. ఏమొస్తుంది నమాజ్ చేస్తే? సోదరులారా, జీవిత పరమార్థమే వేరండి. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీకు మీరు ఏదైతే చేస్తున్నారో అది ఏమిటి? ఏదైనా ఆధారం ఉందా? వజదనా అలైహిమ్ ఆబానా. లేదు, మా తాత ముత్తాతలు చేస్తుండగా చూశారు. సోదరులారా, మా తాత ముత్తాతలు ఏం చేశారు తెలుసా? ఎద్దు బండుల మీద నడిచారు, ప్రయాణాలు చేశారు. మనం బైకుల మీద వెళ్తున్నాం, మరి ఎద్దు బండి మీద వాళ్ళు నడిచారు. మీరు కూడా వాళ్ళకి తెలియదండి. అది కట్టె పొన్నెలు కాల్చారు, కర్రలతో వాళ్ళు వంటలు చేసుకున్నారు, మీరు గ్యాస్తో చేసుకున్నారు. అది మీరు కూడా అదే చేయండి. వాళ్ళకి తెలియదండి. అది ఇవన్నీ వాళ్ళకి తెలియదు, కానీ ధర్మ విషయం వాళ్ళకి తెలుసు. అంత అవగాహన వచ్చింది అప్పుడు. అట్లా లేదండి. ఏదైతే ఇస్లాం చెప్తుందో అది అప్పుడు ఇప్పుడు ఏదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదే అసలు విషయం ఏమిటంటే మానవుడు వాస్తవాన్ని పసిగట్టలే. తాత ముత్తాతల మీద ప్రేమ తీయమని చెప్పట్లా, వాస్తవమే. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏదైతే సహేతుకమైన విషయం మా ముందు బహిర్గతం అవుతుందో దాని మీద నడవటం అత్యవసరం అవుతుంది. ఎందుకు? తర్వాత పరిణామం తీవ్రంగా ఉంటుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన కాలంలో ఇదే అన్నారు, ఏమండి మీరు ఏదైతే విధానాన్ని చూపిస్తున్నారో పితృపితామహుల విధానాల్లో తప్ప అనగానే ఆయన అన్నాడు, వాళ్ళ దగ్గర సందేశం చేరలేదండి, వాళ్ళ దగ్గర సందేశం చేరలేదు. కానీ ఇక్కడ మీ దగ్గర సందేశం వచ్చింది. ఈ సందేశం సహితుకమైన వచ్చిన తర్వాత మీరు ఏం ఆచరిస్తారు? ఇది అల్లా చూడాలనుకుంటున్నాడు. హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం తన తండ్రి ముందు తనయుడు అంటున్నాడు, ఏం చేస్తున్నావయ్యా మీరు, సరికాదని. కొడుకు తండ్రికి అంటున్నాడు, ఇది సరికాదండి, ఏం చేస్తున్నారు మీరు అని. వాళ్ళు అంటారు, వజదనా అలైహిమ్ ఆబానా కదాలిక యఫాలూన్ ఖాలా ఫరాయితుమ్ మా కుంతుమ్ తాబుదూన్. హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం అంటున్నారు, ఒక్కసారి ఆలోచించారు మీరు ఏం చేస్తున్నారో. అంతుమ్ వాబాఉకుముల్ అఖ్దమూన్. మరి మీ పితృపితామహులు ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించారు మీరు ఎప్పుడైనా? ఏదైనా మనిషి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించాలి. మనమేమో ఆలోచిస్తాం, ఎక్కువ తక్కువ ధనంలో ఆలోచిస్తాం. ధర్మంలో ఎప్పుడైనా ఆలోచించమంటే చూడండి, ధనం విషయం ఎంతగా మనకు నెత్తికెక్కిందంటే, డబ్బు ఎప్పుడు దాకైతే జేబులో ఉంటుందో తప్పు కాదండి. జేబులో ఉన్నంతసేపు తప్పు కాదు. గుండెల్లో చేరి సింహాసనం మీద కూర్చుంది అనుకోండి, అప్పుడు మానవుడు ఏం చూసినా సరే దాంతోనే చూస్తాడు, డబ్బుతోనే చూస్తాడు. ధర్మాన్ని కూడా డబ్బుతోనే చూస్తాడు. వీళ్ళు ఏదైతే చెప్తారో అదే డబ్బు కోసమే అయ్యా, అంత డబ్బే ఉంటుంది. కనుక మానవుడికి ధనం ఏదైతే ఉందో అది అవసరం అండి, లక్ష్యం కాదు. మనం ఏం చేస్తున్నాం? ధనాన్ని అవసరం కాదు, లక్ష్యం చేసుకున్నాం. దానికోసమే జీవిస్తున్నాం, దానికోసమే చేస్తున్నాం. ధర్మం అంటే అసలు ఏమాత్రం ఆధారం లేదు.
మనిషి జీవితంలో ఏదైతే కూరలో ఉప్పు ఎట్లా యూజ్ చేస్తామో అలాగా ధర్మాన్ని మనం అంత తక్కువ మోతాదులో యూజ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఏం అవసరం అండి ఇది సోదరులారా? ఇప్పుడు శ్వాస తిరుగులాడుతుంది కదా, ఏం అవసరం లేదు. రేపు చచ్చిన తర్వాత అయినోళ్ళు తీసుకెళ్లి సమాధిలో వేస్తారు చూసారా, అప్పుడు అవసరం వస్తుంది, అప్పుడు తెలిసి వస్తుంది అరే జీవితంలో ధర్మం అంటే ఎంత విలువదాయకమైందిరా అని. చచ్చిన తర్వాత లాభం ఏముందా? ఎవరైనా తిరిగి వచ్చి చెప్పారా అయ్యా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సర్దుకోండి అని? ఎవరు చెప్పలేరు. ఇది జీవిత రహస్యం. అందుకోసం అలా జ్ఞానం ఇచ్చాడు, కళ్ళు 2 ఇచ్చాడు, దాంతోపాటు 3వ నేత్రం ఇచ్చాడు, దానికి జ్ఞాన నేత్రం అంటారు. ఇప్పుడు ఇబ్రాహిం అలైహిస్సలాం వారు వారికి జవాబు చెప్తున్నారు. నేను ఎవరినైతే ఆరాధిస్తున్నాను వారి శక్తి ఏమిటో నేను చెప్తున్నాను చూడండి. అల్లజీ ఖలఖని ఫహువ యహ్దీన్. ఆ సమాజం వారికి ఇబ్రాహిం అలైహిస్సలాం గారు ఆయన పేరు చెప్పి ఖుర్బానీ చేసి జుబా చేయటం కాదండి. ఆయన పేరు చెప్పి ఖుర్బానీ జుబా చేసి మాంసకృతులు తింటాం మానవుడికి సులభమే, కానీ ఆయన పేరు చెప్పి జీవితాన్ని గడపడం చాలా కష్టం. ఆయన జీవిత లక్ష్యం ఏంటి? ప్రతి దాంట్లో ఆయన త్యాగశీలిగా నిల్చున్నాడు. ఇవాళ మమ్మల్ని అధర్మ సంపదను వదలడంటారా బాబు అంటే కూడా మనం వదలం. కట్న కానుకలను స్వస్తి చెప్పండి అంటే అమ్మ ఆ దాంట్లో ముందడుగులు ఉంటామంటున్నారు. ఒకటి డబ్బును, ఒకటి సొమ్మును, ఒకటి సంపదను అన్యాయంగా తినకండి అంటే దాంట్లో ముంజండుకులో ఉంటాం. సోదరులారా ఇలాంటి జీవితం గడిపాం. కానీ హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం గారి జీవిత లక్ష్యం వేరేది ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు అల్లజీ ఖలఖని ఫహువ యహ్దీన్. ఇబ్రాహిం అలైహిస్సలాం అంటున్నారు నేను ఎవరిని ఆరాధిస్తున్నాను తెలుసా? నేను అల్లజీ ఖలఖని, ఎవరైతే నన్ను సృష్టించాడో నన్ను పుట్టించాడో, చూడండి ఎవరైతే మానవుడిని పుట్టించాడో వాడు ఆరాధనకి హక్కుదారుడు అంటున్నాడు ఇబ్రాహిం అలైహిస్సలాం వారు. మనం ఏమి చేస్తున్నాం? ఆ రాత్రిని, ఆ జెండాలను, ఆ సమాధులను, ఆ ఒక తాయెత్తులను, ఆ ఒక దారాలను వాటిల్లో మేము వెతుకుతున్నాం. వాస్తవంగా అందులో ఏముంది? వాస్తవంగా అందులో ఏం లేదు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు మానవుడి మనసు పవిత్రంగా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గాన్ని అతనికి సువిధాలంగా చేస్తాడు. అంటే మానవుడు నడవటానికి గమ్యం సులభమైపోతుంది. అసలు విషయం ఏంటంటే విశ్వాసభరితమైన జీవితం, అకీదా కరెక్ట్గా ఉండాలి. మనిషి జీవితంలో ఏదైతే నమ్మకం ఉందో దాని మీద స్థిరతత్వంగా ఉండాలి. అల్లజీ ఖలఖని ఫహువ యహ్దీన్. ఎవరైతే నన్ను సృష్టించాడో ఆయన ఏం చేస్తాడండి? పుట్టించినోడు పెట్టగా మానడు. మన ఆయన్ని వదిలేస్తున్నాం, అయినా సరే ఆయన మమ్మల్ని వదులుతున్నాడా? 2 రకాత్ ఫజర్ నమాజ్ చేయాలి, చేయకపోతే ఈ 10 ఏళ్ళు చేతి ఏళ్ళు ఉన్నాయి చూసారా, చివరి ఏళ్ళు పని చేయదు. ఇలాగైనా సిస్టమ్ పెడితే ఎట్లా ఉండేది? అందరు ఫజర్ నమాజ్కి వచ్చేవాళ్ళు కదా, అందరు ఫజర్ నమాజ్కి వచ్చేవాళ్ళు. జోహర్ నమాజ్ చేయకపోతే ఒక కన్ను మూసుకుపోయేది. అలా సిస్టమ్ పెడితే ప్రతి వాడు నమాజ్ చేస్తాడు, ఎందుకంటే 2 కళ్ళు తెరిచి పని చేయాలి. ఏం సిస్టమ్ అండి? మీకు స్వతంత్రత ఇచ్చే అల్లాహ్ అంటున్నాడు స్వతహాగా రా, నేను తలుచుకుంటే ఎట్టాగానే తీసుకొస్తా, నేను తలుచుకుంటే ఎట్టాగానే తీసుకొస్తా. నువ్వు బతికుండగా రాకుండా చచ్చిన తర్వాత జనాజాలో పెట్టేనే నేను తీసుకొస్తా. వస్తున్నాడు లేదా? చచ్చిన తర్వాత జనాజా తీసుకొస్తారా లేదా మసీద్కి? అప్పుడే లాభం. అట్లాగనే నేను తీసుకొస్తా. కానీ బతికుండగా నీ కోరికతో నా మసీద్కి రా, నీ కోరికతో నా ధర్మాన్ని వైపుకు రా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు అల్లజీ ఖలఖని ఫహువ యహ్దీన్. ఆయన నన్ను సృష్టించాడు, మరి నాకు మార్గం చూపించేవాడు కూడా ఆయనే. వల్లజీ యుతిముని వయస్కీన్. మరి నాకు ఆహారం ఇచ్చేవాడు కూడా ఆయనే, నాకు పానీయాలు ఇచ్చేవాడు కూడా ఆయనే. అసలు విషయం ఏమిటంటే పుట్టిన తర్వాత అన్న పానీయాలు అవసరం అవుతుంది కదా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు అల్లాహ్ అల్లజీ ఖలఖని ఫహువ యహ్దీన్. పుట్టిన తర్వాత ముందు నాకు మార్గం చూపిస్తాడు అన్నాడు. మార్గం ఎందుకు? పుట్టిన తర్వాత ఆహారం అవసరం కదా. అసలు విషయం ఏమిటంటే అల్లాహ్ ఖురాన్ ఏదైనా చెప్తే విలువదాయకమైన విషయం ఉంటుంది. ఆహారం లేకపోతే దేహానికి అపాయం అండి, దేహం డెవలప్ అవుతూ దేహానికి హానికరం ఆహారం లేకపోతే. కానీ ఆరాధన లేకపోతే ఆత్మ నాశనం అయిపోతుంది అంటున్నాడు. మార్గం ఉండాలి. ఇహ్దినా సిరాతల్ ముస్తఖీం. సిరాతల్ ముస్తఖీం, సన్మార్గం చూపించల్లా. వాస్తవంగా కావాల్సిందేంటి? మంచి జీవితం చూపించల్లా అని అడగాలి. అదే కదా, అల్లా నాకు మంచి లైఫ్ ఇవ్వాలా ఈ లోకంలో. నేను ఎక్కడికి వెళ్ళా సరే నాతో పాటు వెనక 10 మంది రావాలి, నా పేరు 10 మంది పలుకుతూ ఉండాలి, అలాంటి జీవితం. కానీ అదే అడగమని లేదు అల్లా. ఏమన్నాడు? ఇహ్దినా సిరాతల్ ముస్తఖీం. అల్లా నాకు సన్మార్గం చూపించల్లా అన్నారు. సన్మార్గం ఎందుకు అవసరమా? నిజమే, అవసరమే. ఎందుకు తెలుసా? మనిషి జీవితంలో ఆహారం లేకపోతే ఎట్టాగైనా ఎప్పుడైనా నశించే దేహం నశిస్తుంది.
కానీ ఆరాధన లేకపోతే అనంతమైన ఆత్మ సర్వనాశనం అవుతుంది. అసలు ఆరాధన అంశం అన్నమాట. అందుకోసం ఆరాధనలో మార్గం కావాలి. ముందు మార్గం సులభంగా మనిషికి కనిపించాలి. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, నేను మార్గాన్ని ప్రసాదించేవాడిని, నాతో అడగండి అని. ఏదైనా విలువైన వస్తువు మనం దానికోసం ఎంత త్యాగం చేయాలి? అది ధర్మంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనకు సన్మార్గం ఉందో అది ఆయన ఇష్టాపరులైన దాసులకు ప్రసాదిస్తాడు. హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన బాబాయ్ అబూ తాలిబ్ మీద చాలా ప్రేమ వాత్సల్యాలు కురిపించేవారు. ఎంతో ప్రేమ. ఆయన అభిలాష ఏమిటిందంటే ఆయన కూడా కల్మా చదివి నాతో పాటు వస్తే ఎన్ని త్యాగాలు చేశాడండి బాబాయ్ ఆయన గారు. చాలా త్యాగాలు చేశాడు ఆయన కోసం. మక్కా వారందరూ ఒకవైపు, ఈయన ఒకవైపు. అన్నాడు, నా కంఠంలో ప్రాణానందంగా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ మీద ఈగ వాళ్ళనే ఉంది అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇస్లాం ప్రచారం చేస్తున్నారు. అలాంటి బాబాయ్ సన్మార్గం ఇవ్వమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనసులో ఎంతో తపన ఉండేది, మారిపోవాలి నా బాబాయ్ని. కానీ అల్లాహ్ వేరే అనుకున్నాడు. ధనం వచ్చింది ఆయనకి, ఆయన మదీనా మక్కాకి నాయకుడు, అన్ని సబబే. కానీ అల్లాహ్ హిదాయత్ ఇవ్వలేదు, సన్మార్గం ఇవ్వలేదు. సన్మార్గంధీసులు కాలేకపోయారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అంటున్నారు, ప్రళయజనాన నా బాబాయ్ కల్మా చదవని కారణంగా నరకానికి పోతాడు అన్నారు. సన్మార్గం లేదు ఆయనకి. కనుక సోదరులారా, సన్మార్గం గొప్ప వరం. అల్లజీ యుతీముని, నాకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఇవాళ మన భాయ్ దుకాణాలకు ఎక్కడికైనా వెళ్తే అక్కడ పెద్ద ఫోటో ఉంటుంది. దానికి చూస్తే ఇరువైపులా నిమ్మకాయలు, మిరపకాయలు, కలబందాలు అన్ని తగిలిస్తుంటాయి. ఏంటంటే ఇది నరదిష్టి తగలకుండా ఉంటుంది. సోదరులా, దిష్టి అనేది వాస్తవమే, కానీ తగలటం తగలకపోవటం అనేది, దరిద్రం అనేది పై నుంచి వస్తుంది కానీ కింద నుంచి రాదు. నమాజ్ చేయకపోవటమే దరిద్రం. అది నమాజ్ను వదిలిపెట్టడమే దరిద్రం మనిషికి. దాన్ని వదిలేసి ఎన్ని పెట్టుకుంటే, ఏదైతే ఎండిపోయే వస్తువులు ఉన్నాయో పైన ఎలాడదీస్తాయి. ఎండిపోయిన చూసావా ఎంత దిష్టో. అరే ఎండాకాలం మనుషులే ఎండిపోతున్నారు, అవి ఎండవా? అవి కూడా భూమిలో ఉండాల్సినవి తీసి పైన ఏలాడదీస్తే ఉంటాయా? సోదరులారా, మనిషి ఆలోచన సరిని చూడండి ఎట్లా మారింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, సన్మార్గం అనేది దైవం దగ్గర ఉంది, ఉపాధి అనేది ఆయన దగ్గర ఉంది. ఉపాధి సకల జీవరాశులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తున్నాడు, కానీ మానవుడికి కూడా ఇస్తున్నాడు. అడుగుతున్నాం మనం రోజు, అల్లాహ్ మాకు మేలు కావాలి, ఏం అడగట్లా, నమాజే చేయట్లా. ఏం అడుగుతాడు? శుక్రవారం ఒక రోజు వచ్చి 2 రోజులు ఫుల్ రీఛార్జ్ చేసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళా జుమ్మా దాకా ఏం లేదు. ఏంటన్నా ఎగ్దమ్ మేము ముసల్మాన్. సోదరులారా, ఇట్లాగా చలామణి అవుతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దీనికంటే విలువైన వస్తువులు లేకపోతే ఉండేది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నియమాలే పెట్టాడు. ఉపాధి అనేది ఆయన ఇచ్చిన పద్ధతి ప్రకారం నడిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో ఇస్తుంది. కష్టార్జితం ఎవరికైనా ఇచ్చేస్తాడండి అల్లాహ్. కష్టపడితే ఫలితం ఇచ్చేస్తాడు. ఎందుకు? కరుణామయుడు కల శ్రేష్ఠుడు ఆయన. కానీ మేలు అనేది, బర్కత్ అనేది తనను ఆరాధించే వారికే ప్రసాదిస్తాడు. బర్కత్ అంటే ఏంటి? కష్టార్జితం అంటే ఏంటి? బర్కత్ అంటే చిన్న వస్తువు కూడా ఎక్కువ అయిపోవటం. కష్టార్జితం అంటే ఎంత ఉందో అంతే ఉండటం. ఉదాహరణకి కుక్క శునకం ఏదైతే ఉందో సంవత్సరానికి 10-15 పిల్లలు పుట్టేస్తాయండి వాటికి. ఎక్కడైనా కుక్కల మందలు చూసారా మనం సమాజంలో? జననం ఎక్కువ, కానీ కుక్కల మందలు మనం చూడాల. 1-2 సందుల్లో ఉంటాయి. కానీ మేక సంవత్సరానికి 1-2 ఇస్తాయి పిల్లలు. కానీ మేకల సమూహాన్ని మనం చూసుంటాం లేదా? మేకలను సమస్త మానవులు తింటున్నారు. అయినా సరే కరువు ఎక్కడైనా వాటిల్లిందా? అరే మేకలు మొత్తం బక్రీద్ మాసం మొత్తం తినేసారట ఇల్లు. కనిపించట్లే. అట్లా ఉందా? లేదు. సమాజం తింటా ఉంది, సంఖ్యాపరంగా కొద్దిగా ఉంది, అయినా సరే అభివృద్ధి ఉంది. ఇక్కడ ఎవరు యూజ్ చేయరు, కుక్కల్ని ఎవరు తినరు. అయినా సంఖ్యాపరంగా ఎక్కువ ఉంది, సమాజంలో ఎక్కడ కారణం ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు అంటే తాను కోరిన వారికి సంఖ్యాపరంగా తక్కువ ఉండా దాంట్లో మేలునిచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అభివృద్ధి చేస్తాడు. కానీ మనం ఆరాధన చేస్తేనే ఇలా అభివృద్ధి అవుతుంది. అల్లాహ్ దగ్గర ఉన్నది అడుక్కుని తీసుకోగలం, కానీ లాక్కుని తీసుకోలేమండి. ఉపాధి ఆయన దగ్గర ఉంది. అల్లజీ యుతీముని వహువ యుస్కీన్, మరి నాకు ఆహారం ఇచ్చేవాడు, పానీయాలు గడి ఇచ్చేవాడు కూడా అల్లాహే. దాహం అనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు, దాహం అంటే ఏంటో అని కదా. ఎండలకు వెళ్ళి బయటకు రాగానే నీళ్ళు, అవి కూడా చల్లటి నీళ్లు.
గడగడ వేసేస్తున్నానే కానీ ఈ ఒక్క గుక్కెడు గురించి ప్రళయ దినాన్ని అల్లా అడిగితే, ఎరా నా దాసుడా, దాహం నీకేసింది, గడగడగడగడ నీళ్లు తాగేసినావు, ఇన్ని నీళ్లు గురించి అడగను నేను, కానీ ఒక్క గుక్కెడు గురించి అడుగుతున్నాను, దాని ఫలితం నాకు ఇవ్వు, దాని పరిహారం నేను అడుగుతున్నాను ఇవ్వు, దాని విలువ నేను అడుగుతున్నాను. ఇవ్వగలడా? అల్లాహు అక్బర్. ఇంత విలువైన సంపద మా కోసం ఇచ్చి దైవం కోరేదేమిటి? మానవుడా, నీ గుండెల్లో ఉన్న కోరికల విగ్రహాన్ని పడగొట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే కల్మాను పెట్టు అంటున్నాడు. మనం దాన్ని కోరికల దేవతను కింద పడేయటంలో ఏమాత్రం మేము సిద్ధం లేము. కోరికలు కూడా పూర్తవ్వాలి, ఇస్లాం మీద కూడా నడవాలి, ఇస్లాం మీద కూడా మనం నడవాలి, కోరికలు కూడా పూర్తవ్వాలి. అలాగైతే కుర్బానీ అవునండి. అది కుర్బానీ అంశంలో అల్లా ఒక విషయాన్ని ఉచ్చరించేమన్నాడు, ఫలమ్మా అస్లమ వతల్లహు లిల్జబీన్. అల్లా అంటున్నాడు, ఇబ్రాహిం అలైహిస్సలాం వారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇరువురు విధేయులైపోయారు, అప్పుడు మేము వాళ్ళ కుర్బానీని స్వీకరించామని. ఇక్కడ వధించబడే జంతు ఏదైతే ఉందో అది విధేయురాలే. అల్లా పుట్టించిందే దానికి తన పేరు కోసం పుట్టించాడు, కానీ కోసేవాడు కూడా విధేయుడేనా? నమాజ్ చేయరు, ధర్మపర్థంలో నడవరు, అయినా సరే ఆ ఒక విధానాన్ని పాటించిన జీవి గొంతు మీద కత్తి పెట్టే అధికారం ఈ వ్యక్తికి ఎక్కడుంది? సోదరులారా, అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఫలమ్మా అస్లమ వతల్లహు లిల్జబీన్. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విధేయులైపోయారు. అంటే ఇక్కడ ఏదైతే కుర్బానీ అర్పణ ఉందో దాని ఫలితంగా మానవుడు ఇరువురు కూడా మారిపోవాలి. ఒకటి జంతు, రెండోది మానవుడు, ఇద్దరు కూడా దైవ సమక్షంలో అర్పణ అయిపోవాలి, తమ కోరికలను త్యాగం చేయాలి. అలా కాకుండా కేవలం ఒక కుర్బానీని జీవా చేసి అనుకుంటాడు, నేను కామయాబ్ అయిపోయానంటే, నేను సఫలీకృతుడైపోయానంటే, అది ఎన్నటికీ అతని ఆలోచన సరేనే కానీ ధర్మ విధానంలో దానికి వ్యతిరేకమే ఉంది. వైజా మరిస్తూ ఫహువ యష్ఫీన్. ఇంకా అంటున్నాడు, నేను ఎప్పుడైతే వ్యాధిగ్రస్తుడైపోతానో నాకు స్వస్థత ప్రసాదించేవాడు కూడా ఆయనే. ఇక్కడ అడగండి, ముస్లిం సమాజానికి స్వస్థత ఎవరిస్తారు అంటే, ఫలానా దర్గా నుంచి తీసుకొచ్చి కట్టుకుంటే ఏద్దాం. మరి ఎందుకు డాక్టర్లు ఎందుకు, ఆపరేషన్లు ఎందుకు, టాబ్లెట్లు ఎందుకు, స్కాన్లు ఎందుకు? మానవుడు ఆలోచించాలి, వ్యాధి ఎవడైతే ఇస్తాడో ఆయన నయం చేస్తాడు. వమాహుం బిజార్రైన బిహి మిన్ అహదిన్ ఇల్లా బిఇజ్నిల్లాహ్. అల్లా అంటున్నాడు, మానవుడా, నీ మీద వచ్చే ప్రతి ఆపద నా అనుమతి తీసుకొని వస్తుంది. వెళ్ళమంటే వెళ్తుంది, ఆగిపోమంటే ఆగిపోతుంది. ఎవడైతే ఆపద ఇచ్చాడో వాడే దాన్ని దూరం చేస్తాడు. వైజా మరిస్తూ ఫహువ యష్ఫీన్. వాస్తవంగా వ్యాధి కూడా దైవమే ఇస్తాడు కదా. ఇబ్రాహిం అలైహిస్సలాం ఏమన్నారు చూడండి, వ్యాధిగ్రస్తుని నేనైపోతే, ఏ దైవాన్ని అయితే మానవుడు ఆరాధిస్తున్నాడో ఆయన గౌరవాన్ని కూడా మనసులో పెట్టుకుంటాడు. ఇవాళ గౌరవం అంటే ఏంటో తెలుసా? అల్లానైతే మనం ఆరాధిస్తున్నాం, ఆయన గౌరవం అంటే ఏంటో తెలుసా? చీకటి పడింది, లైట్లు ఆర్పేస్తున్నాం, గదిలో ఒంటరిగా ఉన్నాం, మొబైల్ చూస్తున్నాం అనుకుంటున్నాం ఎవరికి చూడలేదని. కానీ అల్లా అంటున్నాడు, ఆయన గౌరవంలో ఉత్తమమైన గౌరవం ఏమిటంటే అల్లా చూస్తున్నాడనే ఆ రాత్రి చీకట్లో మానవుడు పాపం చేయకుండా ఆగిపోవాలి. ఇది అల్లా గౌరవం. మనం ఒక వ్యక్తి చూస్తున్నాడంటే భయపడి మొబైల్ తేడా చూడవే. ఒక వ్యక్తి చూస్తున్నాడని ఏం చేస్తాడంటాడు? ఏం చేయలేడు. కానీ ఒక శక్తివంతుడు పుట్టించిన వాడు చూస్తున్నాడనే భావనకరమైపోయి మానవుడు అకృత్యాలు చేస్తే ఆడికి సులభమైన జీవితం ఇహలోకంలో, పదిలమైన జీవితం పరలోకంలో ఎలా ఇస్తాడనే ఆలోచనలో ఉన్నాడు. ఎలా ఇస్తాడా? అలా ఉండదు, ఒక విధానం ఉంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మొన్న ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాం అన్నారు, వైజా మరిస్తూ, నేను ఎప్పుడైతే వ్యాధిగ్రస్తులు ఓడిపోతాను. వ్యాధికి ఎవడిచ్చేవాడు? ఆయనే కదా. ఆయన ఇస్తాడు, కానీ ఆ విషయాన్ని తాను తన మీద వేసుకున్నాడు. కోరి ఎవరికైనా అల్లా వ్యాధులు ఇస్తాడా? ఏదో కారణంగానే ఇస్తాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లా ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఇహలోకంలో ఆపదలకు గురి చేస్తాడు. అదేంటి విచిత్రం కాదు? ప్రేమిస్తే ఏం ఆటంకం లేకుండా చూసుకోవాలి కదా. ఇదే నువ్వు తంతు. సోదరులారా, ప్రేమకి భావనలు వేరే ఉంటాయి. ఒక ప్రేమ మానవుడి ఐహిక నేత్రాలతో జరిగే పరిణామాన్ని చూస్తాడు.
రెండో ప్రేమ పరలోకంలో జరిగే తీవ్రమైన పరాభవాన్ని దైవం చూస్తున్నాడు. రెండు విధాలుగా చూసి ప్రళయ దినాన ఏదైతే మానవుడు అఘోరమైన నరకానికి ఆహుతయ్యే కార్యాలు చేస్తున్నాడో ఆ కార్యాలకు అక్కడ శిక్ష ఇవ్వకుండా ఈ ఇహలోకంలోనే చిన్న శిక్ష ఇచ్చి తప్పించేస్తాడు. దీన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. ఏటో నాకు అర్థం కాలేదండి. సరే, ఇంకో విషయం చెప్తా చూడండి. పిల్లోడు ఉన్నాడు, మన చిన్న పిల్లోడు, అల్లా రక్షించుగాక. జ్వరం వచ్చేసింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. పదే తీసుకెళ్తుంటే చివరిగా డాక్టర్ గారు అన్నారు, సిరప్లతో తగ్గదండి, ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నారు. మనం ఏం చేస్తాం? ఇంజెక్షన్ ఏమన్నా లాలిపప్తో సమానం. వాడికి చూడంగానే కేరింతలు కొడతాడు, అమ్మో లమ్మో అంటాడు. అయినా సరే తండ్రి అంటాడు, నా ఏమవుతురా. తండ్రి ఏమంటాడు, ఏమవుతురా అని పట్టుకుంటాడు. గట్టిగా పట్టుకొని వేసేయండి అంటాడు. గట్టిగా ఒక సూది వేసిన తర్వాత పిల్లోడు కేరింతలు కొడతా ఉంటాడు. బయటకు వచ్చి ఫీజు ఎంత అంటే ఫీజు కూడా ఇస్తాడు. ఇది చెప్పండి, ఈ డాక్టర్ గారు చేసిన పని తండ్రికి అర్థమైందా? బాగా అర్థమైంది. ఎందుకు తెలుసా? ఈ ఇంజెక్షన్ ఇవ్వకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుంది. పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నాడు, కొడుకు భయంకరమైన పరిస్థితి నేను చూడలేను, ఒక సూదిస్తే ఆ పరిస్థితి చూడగలను, ఈ ఏడుపు పరిస్థితి చూడగలను, ఘోరమైన వ్యాధితో తళ్ళకిండుతుంటే అది చూడలేను, కనుక పరిణామం నా ముందుంది, ఇవ్వండి సూది అంటాడు. అల్లా అదే కూడా మానవుడికి అంటాడు, నా దాసుడా, ఇహలోకంలో కొద్దిపాటి శిక్ష ఇచ్చి పరలోక శిక్ష నుంచి తప్పించేస్తాను. ఇష్టమేనా? నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. అల్లాహ్ వైజా మరిస్తూ ఫహువ యష్ఫీన్, దాన్ని షిఫా ఇచ్చేవాడిని కూడా నేనే అంటున్నాడు. వ్యాధి నేను చేస్తానని అన్నది అల్లా. ఇబ్రాహిం అలైహిస్సలాం అంటాడు, నేను వ్యాధిగ్రస్తుడైతే అల్లా స్వస్థతిస్తాడు. వాస్తవంగా రెండు పరిణామాలు కూడా ఆయన చేతుల్లోనే. వహువల్లజీ యుమీతూని సుమ్మ యుహ్యీన్, నాకు మరణం ఇచ్చేవాడు కూడా ఆయనే, మళ్ళీ తిరిగి లేపేవాడు కూడా ఆయనే. సోదరులారా, అసలు జీవిత రహస్యం ఏమిటంటే మరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవడైతే జీవితం గడుపుతారో వారి జీవితం సాదా సీదాగా నడుస్తుంది. ఎవరైతే దాన్ని మర్చిపోయి జీవితం గడుపుతాడో శాశ్వతంగా ఉండాలని ఆడి జీవితం వంకర్ టింకర్గా నడుస్తుంది. ఇది అసలు విషయం. అందుకోసం ఇబ్రాహిం అలైహిస్సలాం గారు ఈ ప్రస్తావన చివరిలో ఒక పదాన్ని వాడే ఉన్నారు, వల్లజీ యుమీతూని, నాకు మరణం ఇచ్చేవాడు. మరణం అంటే మామూలు దెబ్బ అనుకుంటున్నారు, అది మామూలు దెబ్బ కాదు. మరణం అంటే మనిషి జీవితంలో ఉన్న చలన చైతన్యాన్ని స్తంభించిపోతుంది. తనది అనుకున్న అన్ని దూరం అయిపోతాయి. భార్య దూరం అయిపోతుంది, ధనం దూరం అవుతుంది, పిల్లలు దూరం అయిపోతారు. ఏదైతే నా అంటున్నాడో వాళ్ళందరూ పరాయంలో వస్తారు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి మరణాన్ని ఎదురు పెట్టుకొని జీవితం గడపండి. ఈ జీవితం తాత్కాలిక జీవితం కానీ చిరకాల జీవితం కాదు, అనంతమైన జీవితం కాదు, శాశ్వత జీవితం ఎంత మాత్రం కాదు, అశాశ్వతమైన జీవితం, క్షణభంగురమైన జీవితం. ఈ జీవితాన్ని ఎదురుపెట్టే నాకు తిరుగులేదు అనుకుంటావా? నిన్ను తిప్పేవాడు ఒకడు ఉన్నాడు అంటున్నాడు. నిన్ను తిప్పేవాడు ఒకడు ఉన్నాడు. ఏ బాల్య దశ నుంచి అయితే యవ్వన దశకు తీసుకొచ్చాడో ఆ దైవానికి ఇంత శక్తి ఉంది. ఈ యవ్వన దశ నుంచి మృత్యువాతకు తీసుకెళ్ళటం ఆయనకు ఏమాత్రం విలువైన విషయమా? ఏమాత్రం బరువైన విషయమా? అది చాలా తేలికైన విషయం. అందుకోసం సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని మానవుడు గ్రహణపరిధి చేసి ఇబ్రాహిం అలైహిస్సలాం వారి జీవితం చరిత్రలో ఏదైతే ఆయన చెప్పాడో దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనిషి చచ్చిన తర్వాత పరలోక యజమాని అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు జవాబు చెప్పాలి ఈ ఒక జీవితం గురించి. అందులో ప్రథమైన ప్రశ్న, ఎవరిని ఆరాధించావు? రెండో ప్రశ్న, ఎలా ఆరాధించావు? నా ప్రవక్త వచ్చాడు, నీ ఇష్టం వచ్చినట్టు ఆరాధించావా అల్లాను? నా ప్రవక్త విధానాన్ని అనుసరించావా? ఈ రెండు కరెక్ట్గా ఉంటే పర్యవాసం ప్రళయ దినాన గుర్తుపెట్టుకొని జీవితం గడిపావా, లేకపోతే మర్చిపోయి ఆదమర్పులు జీవితం గడిపావా? ఆదమర్పులు జీవితం గడిపితే పర్యవాసం ఎలా ఉంటుంది? చిన్న విషయాన్ని చెప్పి నా ప్రసంగం ముగిస్తాను. ఒక బాదుషా చాలా నిష్ఠాపరుడు, జమాత్తో పాటు 5 పూటలు నమాజ్ చేసేవాడు. ఒకసారి ఒక వ్యక్తికి చాలా ఆశ్చర్యపడుతుడై అడిగాడు, బాషా గారు ఇన్ని పనులు వదిలేసుకొని ఇంత రాజ్య పరిపాలన చేతులు పెట్టుకొని 5 పూట్ల నమాజ్ జమాత్ ఎలా చేస్తున్నారని మీరు ఇంత బిజీ పర్సన్ అన్నారు. పర్లేదయ్యా, నువ్వు అడిగిన ప్రశ్న తప్పేం కాదు, నేను రేపు జవాబు ఇస్తాను, నీకు రా అన్నాడు. వచ్చిన తర్వాత అడిగాడు, ఏమిటి అడిగావంటే ఇంత బిజీ సమయంలో కూడా ఆరాధన ఎలా చేస్తారని మీరు నాకు ఆశ్చర్యం వేసింది, అందుకోసం అడుగుతున్నా అంటే ఏం పర్లేదయ్యా నుంచో అని పెద్ద ఆయన భవనం, రాజభవనం, 2 భటుల్ని పిలిచేమన్నాడు, ఇంత పాటు ఉండండి. ఒక నీళ్ల పాత్ర ఇచ్చాడు. ఈ నీళ్ల పాత్ర తీసుకొని ఈ భవనం మొత్తం తిరిగి
వచ్చిన తర్వాత నీ జవాబు చెప్తాను అన్నాడు. ఓ ఇంతే కదా పదండి అన్నాడు. ఆగు ఆగు అన్నాడు. ఆ నీళ్ల పాత్ర పక్కన ఎవరైతే ఇద్దరు భటులు ఉన్నారో తలవార్లు ఇచ్చాడు, ఖడ్గాలు ఇచ్చన్నాడు. అరే నీళ్ల పాత్రలోంచి ఒక చుక్క నీరు కింద పడింది అనుకో, చేతిలో నుంచి మీ తలవారుతో వీడి మెడ శిరఛేదం చేయండి అన్నారు. ఇదేంటండి అన్నాడు. ఏం పర్లేదయ్యా తిరిగిరా అన్నాడు. మొత్తం తిరిగి వచ్చాడు. ఎలా ఉందా అన్న భవనం అన్నాడు. ఎవడు చూశాడు అన్నాడు. వెళ్ళావు కదా అన్నాడు. వెళ్ళాను. సరే చూడలేదు కదా అన్నాడు. ఎందుకు వెళ్ళామని అన్నారని. ఏమనలేదు, నాకే భయం వచ్చింది. ఏమన్నా భయం నీకు? ఈ నీళ్ళ చుక్క కింద పడింది అనుకో, నా రక్తం చుక్క కింద పడుతుంది అన్నావా కదా నువ్వు? అన్నాను కానీ ఏముంది, పడకుండా చూసుకో. సాధ్యమా అది? పడకుండా సాధ్యమా? అందుకోసమే భయంతో భవనం వైపుకి వెళ్ళాను కానీ చూడలేకపోయాను అన్నాడు. ఇదేరా జీవిత రహస్యం అన్నాడు. పరలోకం ఎలా ఉందో తెలియదు, నరకం ఎలా ఉందో తెలియదు. అల్లా కోపాగ్రహుడైతే మనిషి జీవితం ఎలా అతలాకుతలమవుతుందో తెలియదు. అలాంటి సందర్భంలో నేను ఇహలోకంలో విచ్చలవిడితనత్వాన్ని ఎలా ప్రదర్శించగలను, స్వతంత్ర జీవితాన్ని ఎలా గడపగలను? ఒకనాడు నా యజమాని నన్ను అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడో ఆ సన్నివేశం, ఆ చిత్రం అయితే నేను వర్ణించలేను. ఆ భయంతో ఇహలోకంలో శ్వాస పీల్చుకోవటం కూడా ఆలోచించి పీల్చుకుంటున్నాను అన్నాడు. అసలు జీవిత రహస్యం అంటే ఇది. మన బరి తెగించిన జీవితాన్ని గడుపుతున్నాం. ఏమంటున్నా ఎవడు చూస్తున్నాడు? ఎవడు చూడట్లేదండి. పుట్టించినోడు మాత్రం వెనకే ఉన్నాడు, పుట్టించినోడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. కనుక సోదరులారా, జీవితంలో చాలా సందర్భాలు వస్తాయి. కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి ఆనందం ఉంటుంది. కానీ అర్థం పరమార్థం. అది అర్థమైతే మనిషి జీవితం ఎన్నటికీ వ్యర్థం కాదు. ఒకవేళ అర్థం కాకపోతే మనిషి జీవితం వ్యర్థమే. ఎందుకంటే సందర్భాలు కొన్నే వస్తాయి, సందర్భాలు కొద్దిగా వస్తాయి మనిషికి. అందులో కూడా ఇవి అయ్యామె తష్రీఖ్, విలువదాయకమైన పండగ దినాలు గడుస్తున్నాయి. కనుక సోదరులారా, ఏదైతే కుర్బానీ మాసం గడగడ తినేస్తున్నాం కానీ, రొట్టెలు వేసుకొని తినేస్తున్నాం కానీ, దాని పరమార్థాన్ని అర్థం చేసుకోండి. ఏదైతే మనం అనుకున్నామో అలాంటి జీవితం ఏదైతే ఇప్పుడు లేదు. మనకు అసలు జీవితం అనేది పరలోక జీవితం. దాంట్లో కేవలం ఒక్క దైవాన్ని ఆరాధించాలి. మరి పెద్దలు ఎవరైతే పితృపితామహులు చూపిస్తున్న ఏదైతే ఉందో దాన్ని ఖురాన్ దర్పణంలో చూడాలి. సహేతుకం అయితే నడవాలి. మరి సహేతుకం కాకపోతే పితృపితామహుల ప్రేమను గుండెల్లో పెట్టాలి. ఆచరణ మాత్రం అల్లా మరి రసూల్లాది ఆచరించాలి. అప్పుడు మానవుడు సఫలీకృతం అవుతాడు. అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జీవితం అయితే మాకు ఇచ్చావో ఆ జీవితాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పర్వదినాలు అయితే గడుస్తున్నాయో ఆ దినాల్లో అల్లాహ్ అత్యధికంగా నిన్ను ఆరాధించి పదే పదే అస్తగ్ఫిరుల్లాహ్ సుబ్హానల్లాహ్ నీకు ఒక ఘనతలను కొనియాడే మహాభాగ్యం యావత్ మానవ సమాజానికి, ముఖ్యంగా ముస్లిం సమాజానికి ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.